మన ప్రాంతం వంటలు, మన ఇంటి వంటలు అంటే అది వేరే అనిపిస్తూ ఉంటుంది. ఇలా పప్పులతోనూ దాంతోనూ తయారు చేయడం కొంచెం విజయవాడ సైడు, కొంచెం గుంటూరు సైడ్, ఆ టైప్ సైడ్ ఇలా తయారు చేస్తూ ఉంటారండి. ఎందుకంటే నేను ఎందులోనో చూసి నేర్చుకున్నదే ఇది నేను మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు చూసారు కదా, నేను తీసుకున్న ఆయిల్కి ఇలా వంకాయలు మొత్తం ఇలా కూరుకొని మొత్తం కూడా ఇలా స్టఫ్ చేసుకున్నది ఇందులో మగ్గించేసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ ఎండలు కాదంటే అన్ని రకాలు ఇప్పుడే, ఎలక్షన్స్ ఇప్పుడే కదా, ఓట్ల ఎలక్షన్స్ ఇప్పుడే, ఎండలు ఇప్పుడే. ఒక్కొక్కసారి మబ్బేయడం, ఒక్కొక్కసారి వాన పడడం, ఒక్కొక్కసారి మెరుపులు, ఉరుములు రకరకాలుగా మారుతూ ఉంటుందండి క్లైమేట్. పొద్దున్న లేచేసరికి ఎలా ఉంటుంది అన్నది కూడా మనకు అర్థం అవడం లేదు. ఒక్కొక్కసారి ఎండ మండిపోయి ఉన్నట్టు ఉంటుంది. సాయంత్రం 2 అయ్యేసరికి, 2:30 అయ్యేసరికి ఏమో బట్టలు ఉంచితే ఏమైనా తడిచిపోతాయేమో బయట అని గబాగబా తెచ్చుకుంటున్నాము, మళ్ళీ పెట్టుకుంటున్నాము. మరి ఆవకాయలు పెట్టిన వాళ్ళకి చాలా కష్టమే అనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడు వానొస్తుందో ఎప్పుడు ఎండ వస్తుందో తెలియడం లేదు కదా.